4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. మనము 2004లో దేశంలో యూపీఏ ప్రభుత్వం వచ్చాక వచ్చినటువంటి ఒక ముఖ్యమైన చట్టం ఫారెస్ట్ రైట్స్ యాక్ట్, అటవీ హక్కుల చట్టం. అంటే ఆదివాసులు, గిరిజనులు సాంప్రదాయకంగా అడవుల్లో నివసిస్తున్న వారు, దశాబ్దాలుగా అడవుల్లో ఉంటున్న వారికి భూమిపైన హక్కులు కల్పించేటువంటి చట్టం ఇది. భారతదేశంలో ట్రైబల్ ల్యాండ్ క్వశ్చన్ను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించిన చట్టం ఫారెస్ట్ రైట్స్ యాక్ట్. అన్ఫార్చునేట్లీ ఆ ఫారెస్ట్ రైట్స్ యాక్టే ఇప్పటికీ ఇంకా పూర్తిగా అమలు కాలేదు. చాలామందికి ఆ హక్కుపత్రాలు రాలేదు. సో ఇప్పుడు ఆ దశ దాటి మనం ఏ దశకు వస్తున్నామంటే, మధ్యప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం ప్రైవేట్ అడవులను సృష్టించడానికి పూనుకున్నది. అడవులు ఇక్కడ నుంచి ప్రైవేట్ అడవులు, ఇక్కడ ఇదంతా ఆదాని అడవులు, ఇది అంబానీ అడవులు, ఇది ఇంకోరి టాటాల అడవులు అని మనం రాబోయే కాలంలో చూడబోతున్నాం. ఇప్పుడు మనం నల్లమల్ల అడవులు అని పిలుచుకుంటున్నాం. రేపు దీని పేరు నల్లమల్ల అడవులు ఉండవు, గౌతమ్ అదానీ అడవులు ఉంటాయి. ఇప్పటికి మనకు ల్యాండ్ కామన్ ప్రాపర్టీ రిసోర్స్గా ల్యాండ్ ఎక్కడ కనబడతలేదు. ల్యాండ్ ఎక్కడ చూసినా మీకు గేట్లో ఫెన్సింగ్లు పెట్టి ఏదో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ పేరు మీద ఉంటుంది. ఇప్పుడు ల్యాండ్ కాదు, ఈవెన్ అడవి కూడా ఉండబోతుంది. నువ్వు అడవి ద్వారా ప్రయాణం చేస్తుంటే అదాని అడవుల్లో, అంబానీ అడవుల ద్వారా ప్రయాణం చేయాలి. ఎందుకంటే మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ మధ్య ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేసింది, కన్జర్వేషన్ అండ్ డెవలప్మెంట్, అడవుల పరిరక్షణ, అడవుల అభివృద్ధి త్రూ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, కార్పొరేట్ ఎన్విరాన్మెంటల్ రెస్పాన్సిబిలిటీ అండ్ నాన్ గవర్నమెంట్ ఫండ్స్. ప్రభుత్వేతర నిధులతో కార్పొరేట్ సామాజిక బాధ్యత, కార్పొరేట్ పర్యావరణ బాధ్యతలో భాగంగా అడవులను పెంచడము, అడవులను పరిరక్షించడము, అడవుల అభివృద్ధి చేయడం పైన ఈ డాక్యుమెంట్ ఎసెన్స్ ఏంటంటే ఒక రకంగా ప్రైవేటైజేషన్ ఆఫ్ ఫారెస్ట్. అంటే సహజంగా ప్రకృతి సిద్ధంగా ఎవరో సృష్టించింది కాదు. ఆ అడవులు, కొండలు, గుట్టలు, కొన్ని రోజులకు ఆకాశము, ఇంకో రోజస్సులో కూడా ఈ భాగము ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తామనే దశకు చేరుకుంటున్నాం. ఇప్పటికే మనం వాటర్ రిసోర్సెస్ నుంచి మొదలుకొని ల్యాండ్ రిసోర్సెస్ వరకు ప్రైవేటు వారి ఆధిపత్యంలో ఉంటున్నాయి. ఈవెన్ గ్రౌండ్ వాటర్ రిజర్వ్స్, నీకు డబ్బులు ఉన్నవాడు 2000 గజాలకు 1500 ఫీట్లు కూడా బోరేసుకుంటాడు. పక్కనే ఉన్న పేదవాళ్ళ బోర్వెల్ ఎండిపోతుంది. సో ఒక రకంగా ఇది ప్రైవేటైజేషన్ ఆఫ్ గ్రౌండ్ వాటరే. సో ఇలాంటి చర్చ నడుస్తున్న సమయంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఫారెస్ట్లను ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తారట. అంటే ఎలా అప్పచెప్తారు? ఈ పాలసీ ఏం చెప్తుందంటే, అడవుల్ని ప్రైవేట్ వాళ్ళకు 60 ఏళ్ళు లీజుకి ఇస్తారు. ఇప్పటికే రోడ్లకు లీజుకి ఇచ్చారు. నేషనల్ అసెట్ మానిటైజేషన్ ప్రోగ్రాం పేరిట ప్రభుత్వం నిర్మించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని ప్రైవేట్ వారికి ఇచ్చేసి వాళ్ళ నుంచి మేము రెంట్ వసూలు చేసుకుంటాం అంటుంది ప్రభుత్వం. ఇప్పుడు అడవుల్ని కనీసం ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా ప్రభుత్వము నిర్మించింది, డబ్బులు ఖర్చు పెట్టి, ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బులే. కానీ ఈ అడవులైతే ప్రభుత్వం సంబంధం లేదు కదా. ప్రభుత్వం ఏమన్నట్టు నాశనం చేసి ఉంటుంది, కానీ ప్రభుత్వం సృష్టించిన అడవులు కాదు. కానీ ప్రభుత్వం ఆ అడవులపైన తనకు ఆధిపత్యం ఉంది అని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కింద ఉంటాయి కనుక దాన్ని మేము ప్రైవేటైజ్ చేస్తామంటున్నారు. అంటే ఒక్కొక్క ప్రైవేట్ కంపెనీకి 60 ఏళ్ల పాటు లీజుకి ఇస్తారు. అందుకే ఇప్పటికే మధ్యప్రదేశ్ బీజేపీ ప్రభుత్వం ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్, అంటే ఎవరికైనా ఆసక్తి ఉందా అని పిలిచారు. ఈవెన్ 1000 ఏకర్స్ వరకు కూడా ఇస్తారు. ఎవరైనా తీసుకునేవారుంటే వారు ఆ ఫారెస్ట్ను డెవలప్ చేయాలి, పరిరక్షించాలి. కనీసం 75% సర్వైవల్ రేట్ ఉండాలి ప్లాంటేషన్స్కు. ఆ రకంగా ఫారెస్ట్ వాళ్ళకి అప్పచెప్తారు. వారు ఏం చేస్తారంటే ఈ ఫారెస్ట్ డెవలప్ చేసి అందులో ఉన్న మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ను అమ్ముకోవచ్చు. ఆ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూసర్లు తునికాక్ కావచ్చు, ఇతర రకాల మహువా, ఇలాంటివన్నీ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అంటారు. వీటిని 50% అమ్ముకోవచ్చు వాళ్ళే, ఎవరైతే ఫారెస్ట్ను లీజుకి తీసుకున్నారో. ఇంకో 30% ప్రభుత్వానికి, మధ్యప్రదేశ్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి దక్కుతుంది. 20% లోకల్ కమ్యూనిటీస్కి ఉంటుంది. కానీ ఇది ఆచరణలో ఎవరు మానిటర్ చేయాలి? అసలు ఒక 1000 ఎకరాల అడవిలో
మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఎంత జనరేట్ అయింది, అందులో 50% తీసుకుంటున్నాడా, ఎక్కువ తీసుకుంటున్నాడా ప్రైవేట్ వాడని ఎవరి తరమవుతుంది? ఎవరైనా ఫారెస్ట్ అఫీషియల్స్ ఉన్నా వాళ్ళ అవినీతికి లోపడి అయిపోతుంది. మనం టోల్ గేట్ దగ్గర చూస్తలేమా? మీకైనా నాకైనా తెలుసా ఆ రోడ్డు వేయడానికి ఎంత ఖర్చు అయింది, ఎప్పటి లోపల అది ఆ రోడ్డు ఖర్చు వెళ్ళిపోతుంది, టోల్ గేట్ ట్యాక్స్ ఎన్ని రోజులు ఉండాలి, ఎంత ఉండాలి, మనకి ఎవరికీ తెలియదు. అలాంటిది ఇక ఆ ఫారెస్ట్లో మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్లో 50% మాత్రమే ప్రైవేట్ కంపెనీ తీసుకొని 30% గవర్నమెంట్కి ఇచ్చి 20% లోకల్ కమ్యూనిటీస్ ఇచ్చిందని ఎన్ఫోర్స్ చేయగలిగే యంత్రాంగం ప్రభుత్వ అటవీ శాఖలో ఉంటుందా? అందువల్ల ప్రాక్టికల్గా జరగదు. ప్రాక్టికల్గా జరిగేది ఆ అడవులో ఉండే అటవీ ఉత్పత్తులన్నింటినీ ఇవాళ ప్రైవేట్ కంపెనీల చేతులకు వెళ్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఈ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్పై ఆధారపడి చాలామంది జీవిస్తుంటారు. ఇప్పుడు ఉదాహరణకు సమ్మర్ వస్తే బీడీ లీస్, ఈ తునికాకుల టెండు లీస్ పైన ఆధారపడి చాలామంది పేదలు జీవిస్తారు. ఇప్పుడు ఒక్కసారి ఈ ఫారెస్ట్ ప్రైవేటైజ్ అయితే ఆ టెండు లీవ్స్ కోసుకొచ్చుకొని తునికాకు కోసుకొచ్చుకొని కట్టలు కట్టి బీడీ లీఫ్ కాంట్రాక్టర్కి అమ్ముకొని 4 పైసలు సంపాదించుకునే పేదలకు అవకాశమే పోతుంది. తమ పశువుల్ని అడవిలోకి వెళ్ళి మేతకు తీసుకెళ్తారు. ఇప్పుడు ప్రైవేట్ వాడు అక్కడ ఉండి మాకు డబ్బులు ఇస్తే లోపల పడిస్తే నీ ఆవుల్ని అంటాడు. అయితే లోకల్ కమ్యూనిటీస్ అడవుల్లో ఉండేవారు, అడవికి దగ్గరలో అడవి చుట్టూ ఉండేవారికి అడవి పైన పూర్తి హక్కులు కొనసాగుతాయి అని ఈ డాక్యుమెంట్ చెప్తోంది. కానీ ఇప్పుడు గవర్నమెంట్ చేతిలో అడవి ఉన్నప్పుడే ఫారెస్ట్ కాంట్రాక్టర్ల చేతిలో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటారు. నేను నిర్మల్కి వెళ్ళాను ఒకసారి. నిర్మల్ అందమైన బొమ్మలు తయారు చేస్తారు. వాళ్ళు చెప్తున్నారు అసలు మేము వాడే కట్ట అసలు దానికి ఏమి అది కలప కాదు, అదేమి టేక్వుడ్ కాదు, ఆడికి మేము ఆ కట్ట తీసుకొచ్చుకుందామంటే ఫారెస్ట్ అధికారులు మమ్మల్ని ఇబ్బంది పెడతారని. మన తెలియదు ఆ ఫారెస్ట్ అధికారులకు స్థానిక ప్రజలకు మధ్య ఘర్షణ. అలాంటిది ప్రభుత్వ నిర్వహణలో అడవి ఉంటేనే అటవీ అధికారుల చేతుల్లో అక్కడ స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఒకసారి ప్రైవేట్ వాడికి అప్పచెప్పి వాళ్ళు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు పెట్టాక ఈ చట్టం ఎక్కడ అమలు కావాలి, ఎవరు అమలు చేసేలా చూడాలి, ఆ లోకల్ కమ్యూనిటీస్కి ఎక్కడ హక్కు ఉంటుంది అనేది ఒక పెద్ద క్వశ్చన్. అయితే ప్రభుత్వం చెప్పే వాదన ఏంటంటే మహారాష్ట్రలో 9.5 మిలియన్ హెక్టార్స్ అంటే 95 లక్షల హెక్టార్ల అటవీ భూమి ఉంది. ఇందులో 3.7 మిలియన్ హెక్టార్స్ 37 లక్షల హెక్టార్ల అటవీ ప్రాంతము డిగ్రేడెడ్ ఫారెస్ట్గా గుర్తించారు, అంటే దెబ్బతిన్న అటవీగా గుర్తించారు. సో దీన్ని డెవలప్ చేయాలంటే ఒక్కొక్క హెక్టార్కు 5 to 8 lakhs ఖర్చు అవుతుందని మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు చెప్తున్నారు. అన్ని డబ్బులు ప్రభుత్వం దగ్గర లేవు. ఎందుకంటే 37 లక్షల హెక్టార్లను ఒక్కొక్క హెక్టార్కు 5 నుంచి 8 లక్షలు, అంటే అంత డబ్బు ప్రభుత్వం దగ్గర లేదు కనుక ప్రభుత్వం దీన్ని ప్రైవేట్ వారికి ఇవ్వటానికి సిద్ధపడింది అని. సో దానికి మరి ఇప్పుడు ఎవరు లేకపోతేనే అడవుల ప్రభుత్వ కంట్రోల్ ఉంటేనే అడవుల నుంచి ఎర్రచందనం నుంచి మొదలుకొని టేక్ వరకు అడవిని దోచుకుంటున్నారు, అడవిని కొల్లగొడుతున్నారు. ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి వెళ్ళాక మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూసర్ తీసుకుంటారా, అందులోకి వెళ్ళి టేక్వుడ్ తీసుకెళ్లారన్న గ్యారంటీ ఏంటి? ఇవాళ దానికి ఏ ప్రభుత్వ శాఖ పర్యవేక్షణ ఆపగలుగుతుంది? ఆన్ పేపర్ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఉండొచ్చు, కానీ రేపు అడవిలోకి వెళ్ళి టేక్వుడ్ అంతా తాకొచ్చు, ఎర్రచందనం అంటే తీసుకెళ్ళచ్చు, ఏదైనా తీసుకెళ్ళచ్చు. ఎవరు మానిటర్ చేయాలి? ఈ లక్షల హెక్టార్ల అడవిలో కేవలం మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూసే తీసుకెళ్తున్నారు తప్ప కంపెనీ కలప తీసుకెళ్ళడం లేదని ఎవరు చెప్పాలి? సో ఇవన్నీ ప్రాక్టికల్గా ఎంతవరకు? దీనికి మరి ప్రభుత్వం డబ్బులు లేకపోతే స్థానిక జన సమూహాలకు అడవిని డెవలప్ చేసే బాధ్యత ఇవ్వండి. గతంలో జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ అని ఇలాంటి ఎక్సర్సైజ్లు కూడా జరిగాయి. మీరు అడవి స్థానిక ప్రజలు, ఆదివాసులు, గిరిజనులు ఉన్నంతకాలం అడవి దెబ్బతినలే. ఆధునిక మానవుడు, సోకాల్ నాగరిక మానవుడు వెళ్ళినాకనే అడవి దెబ్బతిన్నది. అందువల్ల అక్కడ స్థానిక జన సమూహాలకు అడవిని అభివృద్ధి చేయడంలో వారికి ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళు ఎందుకంటే అడవితో అవినాభావ సంబంధం ఉండి బతికిన వారు. అందువల్ల వారికి కాకుండా ప్రైవేట్ కంపెనీలకు అప్పచేస్తే అల్టిమేట్గా నేచురల్ ఫారెస్ట్ కూడా పోతుంది, బయోడైవర్సిటీ కూడా దెబ్బతింటుంది. ఎందుకంటే అడవిలో మార్కెట్ ఎప్పుడు కూడా బయోడైవర్సిటీ, నేచురల్ ఫారెస్ట్ నుంచి ఆలోచించదు. మార్కెట్ ఏం ఆలోచిస్తుంది? ఏ
పంట ఏ మొక్కలకైతే డిమాండ్ ఉంటుందో, ఏ కలపకైతే డిమాండ్ ఉంటుందో అవే పెంచుతుంది. అందువల్ల ఫారెస్ట్ యొక్క నేచురల్ క్యారెక్టర్ అనవసరం. అది పీస్ ఆఫ్ ల్యాండ్గా చూస్తారే తప్ప అదొక అడవిగా, దానికో పర్యావరణ విశిష్టత ఉంది, దానికో జీవ వైవిధ్య విశిష్టత ఉందని ఏ ప్రైవేట్ కంపెనీ ఎందుకు చూస్తుంది? దే విల్ సింప్లీ సీ ఇట్ యాజ్ అ కమర్షియల్ కమాడిటీ. ఫారెస్ట్ అనేది ఒక కమాడిటీ కాదు. ఫారెస్ట్ అనేది ప్రకృతిలో ఒక భాగం, బ్యాలెన్స్ ఆఫ్ నేచర్కి ఒక కీలకం. దాన్ని తీసుకెళ్ళి ప్రైవేట్ వాళ్ళకి కప్పచెప్తే దాని కాన్సిక్వెన్సెస్ ఏముంటాయన్నది క్వశ్చన్.